లక్కారం ట్యాంకు బండ్ దగ్గర ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్. ఇదిగోండి ఎన్టీఆర్ పార్క్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. మనం చూస్తే 30/9/2023లో ఇక్కడ విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ పార్క్ ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పార్క్ ఇది. నందమూరి తారక రామారావు రాజకీయ ప్రస్థానం 1982 మార్చి మధ్యాహ్నం 2:30 కొత్త రాజకీయ పార్టీ స్థాపించి దాని పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు. పార్టీ ప్రచారానికై తన చైతన్య రథంపై తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా అనే నినాదం రాయించారు. ఆ తర్వాత కాలంలో భారతీయ రాజకీయ పరుగులెత్తించి ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి అయినది. రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో అధికారం కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 3 దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. 1994లో కిలో బియ్యం ₹2 మరియు సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునిపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అతని సమకాలికలో అతనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు. పట్టుదలకు క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి ఎన్టీఆర్ గారు. తెలుగు జాతికి తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చించిన నందమూరి తారక రామారావు గారు స్త్రీకి ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చి ఘనత రామారావు గారికి దక్కింది. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించి గొప్ప దానం అతనికి దక్కింది. తెలుగు గంగా ప్రాజెక్టు పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కింది. ఇది ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్. ఇంకా సాయంత్రం అవ్వలేదండి. సాయంత్రం అయితే ఇక్కడికి వస్తారు చూడటానికి మన జాతీయ జెండా. సాయంత్రం చాలా బాగుంటుంది ఈ పార్కు. చూడటానికి చాలామంది వస్తారు ఇక్కడ. పిల్లలు ఆటలాడుకోవడానికి వాటన్నిటికీ అనుకూలంగా ఉంది ఇక్కడ. మేము ఎండ టైంలో వచ్చాం కాబట్టి ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. మరొక వీడియోతో మీ ముందుకు. బాయ్ బాయ్.